యాత్ర ప్రయాణం ఇంకా పూర్తి కాకముందే వీళ్ళు మాత్రం తమ జీవిత ప్రయాణ యాత్రను పూర్తి చేసుకున్నారు. నవంబర్ 17న అర్ధరాత్రి అంటే ఉదయం తెల్లవారుజామున 1:30 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. ఉమ్రా యాత్రికులు అక్కడి యాత్రను పూర్తి చేసుకుని మక్కా నుండి మదీనాకి వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇది. అర్ధరాత్రి కావడంతో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అనుకోకుండా ఎదురుగా వస్తున్న డీజిల్ ట్యాంకర్ ఆ రోడ్డుగా వెళ్తున్న బస్సుని ఢీకొట్టడంతో అంతా ఉక్కిరి బిక్కిరైపోయింది. ఒక్కసారిగా అందరికీ ఏం జరుగుతుందో అర్థం కాకముందే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సౌదీ గవర్నమెంట్ తొందరగా స్పందించినా కానీ అక్కడ ఏం చేయలేకుండా పోయింది, ఫలితం లేకుండా పోయింది. ఆ బస్సులో మొత్తం 46 మంది ప్రయాణిస్తూ ఉండగా 42 మంది మన ఇండియన్సే ఉండడం చాలా బాధాకరమైన విషయం. 45 మంది అక్కడికక్కడే అగ్నికి ఆహుతి కాగా ఒక్కరు మాత్రం ప్రమాదం నుండి బయటపడ్డారు. అతను తెలంగాణ హైదరాబాద్కి చెందిన 24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ షయాబ్. ప్రస్తుతానికి 11 మంది ఆడవాళ్లు, 10 మంది పిల్లలుగా గుర్తించారు. కానీ వాళ్ళని గుర్తుపట్టలేకపోతున్నారు. ఇక ప్రమాదం జరగడానికి అసలు కారణం ఏంటి అనంటే దానికి ఆల్రెడీ ముందే నట్టు లూజ్ అయి ఆ నట్టు ఊడిపోయి డీజిల్ బయటికి వస్తూ ఉంది. అదే సమయంలో అందులో ఉన్న డ్రైవర్ కూడా ఏమాత్రం ఎదురుగా వస్తున్న బస్ని గమనించకుండా ర్యాష్గా రావడంతో అదుపు తప్పి బస్ని ఢీకొట్టింది ఫ్యూయల్ ట్యాంకర్. ఆ అర్ధరాత్రి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 45 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారితే దేవుని దర్శించుకుంటాం అనుకున్న వాళ్ళు అనుకోకుండా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఇక ప్రమాదం నుంచి బయటపడ్డ మొహమ్మద్ అబ్దుల్ని అందరూ అసలు ఏం జరిగింది అని, ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ఒక్క మనిషి నిర్లక్ష్యం వల్ల 45 మంది ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. ఎంతో బాధాకరమైన విషయం ఇది. ఆ మంటల్లో వాళ్ళెంత నరకం అనుభవించారో అనేది గుర్తు చేసుకుంటేనే చాలా బాధగా ఉంది. పిల్లలు, పెద్దలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఇలా ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన విషయం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఇండియన్ ఎంబసీ అలాగే సౌదీ అరేబియా గవర్నమెంట్ కూడా ఆరాధిస్తున్నారు. ప్రస్తుతానికి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు ఆరాధిస్తారు, కానీ వాళ్ళ బాధ్యతని మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకోరు. డీజిల్ ట్యాంకర్ కండిషన్లో లేకుండా అసలు రోడ్డుపైకి ఎందుకు వచ్చింది? అసలు ఒక వెహికల్కి సేఫ్టీ మెజర్స్ లేకుండా ఎందుకు ఇలా రోడ్ పైన ట్రావెల్ చేస్తుంది? దానివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారనేది కనీసం ఎక్కడి గవర్నమెంట్ అయినా సేఫ్టీ మెజర్స్ పాటించాలి ఇప్పటికైనా. లేదంటే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరక్కమాన. రోడ్డు పైన ట్రావెల్ చేసే ప్రతి వెహికల్కి చెకింగ్ ఉండాలి. ఇవన్నీ మాటలుగా కాకుండా అమలు చేస్తే అప్పుడే మరొక జీవితం కాపాడొచ్చు. జీవితం చాలా విలువైనది. అది ఎవరో ఒకరి కారణంగా రోడ్డుపై అర్ధాంతరంగా ముగిసిపోకూడదు.